జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్రూవర్ గా మారి వారి పేరు చెప్పిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీరు ఆ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్టు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే చూపించిన దాఖలాలు 2 సంవత్సరాలలో మరి ఎలాంటి ఆధారాలు లేకుండా మొన్న ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేయడం నిజంగా కూడా అసమంజసం. దాంతో పాటుగా సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తామంది. ఈ విషయాన్ని కూడా అదే రోజు కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఈడీ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇన్ని చేసినా కానీ అరెస్ట్ చేశారు. దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ న్యాయ పోరాటంలో నెగ్గి కవితమ్మ గారు ఖచ్చితంగా ఒక ఎలాంటి తప్పు చేయని నిందితురాలుగా కాకుండా ఎలాంటి తప్పు చేయని ఒక మంచి పార్లమెంటరీగా తప్పకుండా అతి త్వరలోనే బయటకు వస్తారని చెప్పి న్యాయం కవితమ్మ గారి పక్షాన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పక్షాన మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో కవితమ్మ గారికి మా సంఘీభావాన్ని కూడా తెలియజేస్తాం. ప్రజల పక్షాన వారు మాట్లాడిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి వెలువెత్తి చాటినటువంటి గొప్ప నాయకురాలను ఈనాడు నిరాధార ఆరోపణలు వారిపై మోపి అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా నిర్దోషిగా త్వరలోనే బయటకు వస్తారు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఈనాడు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనించాలి. కండువ కప్పుకుంటేనే మరి వాళ్ళపై ఏది కూడా ఇబ్బంది పెడతలేరు. కండువ కప్పుకోకపోతే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ మూలాలపై ఇబ్బంది కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కవితక్క కడిగిన ఉద్యమంలో వాళ్ళ నిర్దోషిగా బయటకు వస్తారు. 1 రూపాయి కూడా లిక్కర్ స్కామ్ లో ఇచ్చింది లేదు, తీసుకున్నా లేదు. మరి ఎటువంటి ఆధారాలు కూడా చూపిస్తలేరు. గత ఏడాది నుండి ఏడాది పొడవునా సాగరిస్తూనే వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మరి తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ కాగితాలకు మాత్రం కవితక్క ఒక ప్రశ్నించే గొంతుగా ఈనాడు మరి కేసీఆర్ గారు తన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని తట్టుకోవాలంటే మరి పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలి బీజేపీ అనంటే ఒక ప్రతిష్ట కలిగిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి ప్రతిష్టను మనం దిగజార్చాలంటే తప్పకుండా వారి కూతురుని ఈనాడు ఒక అడ్డంగా పెట్టుకొని మనం అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మనం ఈజీగా ఎలక్షన్లు గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈనాడు గాలిలో మేడలు కట్టడం ఎంత అబద్ధమో, అబద్ధాల మీద పునాదులు నిర్మించడం ఈనాడు మోడీ గారు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ నీతి నియమాలు లేకుండా ఒకనాడు బీజేపీ అంటే వారిపైన ఉన్నప్పుడు సిద్ధాంతం కూడా బీజేపీ అనుకున్నాడు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే ఒక పద్ధతిగా నైతికంగా ఉండేవారు. కానీ ఏ పద్ధతి లేకుండా ఏ నియమాలు లేకుండా ప్రభుత్వాన్ని వడగొట్టాలి, భారతదేశంతో మేమే ఇవ్వాలి, రాజకీయం నడవాలి, అదానాసులు బతికేయాలనే ఆలోచనే కానీ ఇక్కడ పార్టీ పండించుకోవడం అదానే కనుక అటువంటి వాళ్ళు బతికేయాలనే ఆలోచనే కానీ తప్పితే ప్రజలకేదో మేలు చేయాలని లేదు. నేను ఇక్కడ తెచ్చుకొని ఏదో మాట చెప్తున్నా, ఏ కరా ఓ కరా విరచనని చెప్పుకోలే క్యాకరేనని మాత్రం ఏది లేదు, ఎక్కడ లేదు. అటువంటి ప్రభుత్వంలో నడుస్తున్నాం కనుక ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే కవితమ్మ ఒక ఆడపడుచు ఇంటికి వచ్చి చెప్పక చేయక మనకు 19 వరకు డేట్ ఉంది, రేపటి వరకు డేట్ ఉండే, ఇవాళ వరకు 20 వరకు డేట్ ఉండే, ఉన్నాక కూడా కోర్టు విచారణ తీసుకోవడం కూడా ఇంటికి వచ్చారా అరెస్ట్ చేసుడు, దాన్ని పెద్ద క్రియేట్ చేసుడు, పెద్ద డ్రామా ఆడు ఇవన్నీ జరిగినాయి కనుక ప్రజలందరూ చెప్తున్నాం. కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది. తప్పక న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ఆ భగవంతుడు ధర్మాన్ని